ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి కవిత రాసినట్లు ఓ లేఖ బయటకు వచ్చింది. పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా లేఖలో ప్రస్తావించారు. సభ విజయవంతమైందని కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. సభలో బీజేపీ గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందునే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని లేఖలో తెలిపారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయని, మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారన్నారు. కేసీఆర్ ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చిందన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో చెప్పించిన విధానం బాగుందన్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ ప్రజల్లో వచ్చిందన్నారు. సభలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని నేతలు ఎదురు చూశారని చెప్పారు. మొత్తంగా ప్రసంగంలో ఇంకొంచెం పంచుని ఆశించారని తెలిపారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడంతో కొంత నిరాశ చెందారని చెప్పుకొచ్చారు. అలాగే ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకే ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిందన్నారు. మళ్లీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్ల బాధ్యతలను వారికి అప్పగిస్తుందని కొందరు చెప్పుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లేదని బాధపడుతున్నారని చెప్పారు. పరిమితంగా కొద్ది మందికే కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నారని చెప్పారు. అందరినీ కలవాలని లేఖలో కోరారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ మార్నింగ్. సో బీఆర్ఎస్ పార్టీకి ఒక భారీ కుదుపనే చెప్పాలి. కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద కుంపటి రేగిందనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే గనక కవిత రాసినటువంటి ఈ 6 పేజీల లేఖ ఏదైతే ఉందో, ఈ లేఖ నిన్న రాత్రి మీడియాకు లీక్ అయిన తర్వాత చాలా అంశాలు దీంట్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అండ్ మొత్తం తెలంగాణ రాజకీయాల్ని కూడా కుదిరిపిస్తున్నాయి. ఆ విషయం అట్లా ఉంచితే గనక ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఒక పెను సవాల్గా మారింది ఈ లేఖ. దీనిపైన ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి ఎట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా కవిత కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తడం జరిగింది. సామాజిక తెలంగాణ విషయం కానీ, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీని ఎక్కడా విమర్శించలేదు. కేవలం 2 నిమిషాలు మాత్రమే కేటాయించారు అని చెప్పేసి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ కవిత ఈ మధ్యలో కొన్ని కామెంట్స్ చేస్తుంది సామాజిక తెలంగాణకు సంబంధించి. సో సామాజిక తెలంగాణకు సంబంధించి అసలు సామాజిక తెలంగాణ రాలేదంటూ కూడా ఈ మధ్యకాలంలో ఆమె ప్రతి సందర్భం మాట్లాడుతున్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా, క్యాడర్కి ఎట్లాంటి సంకేతం ఇవ్వలేదు. బీజేపీ గురించి ఎందుకు 2 నిమిషాలే మాత్రమే మాట్లాడారు, నన్ను జైల్లో పెట్టినటువంటి బీజేపీ గురించి అని కవిత మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం హుందాగా ఉందంటూ కూడా అటు కవిత ఆమె కొంత హుందా వ్యక్తం చేసి కొంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు బీజేపీ పైన పొత్తు పైన ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అన్నది ఒక మాటతో పాటు వక్ఫ్ బిల్లు పైన ఎందుకు కేసీఆర్ మాట్లాడలేకపోయారు, వీటితో పాటు క్యాడర్కు ఎందుకు సంకేతాలు ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం ఉర్దూలో ఎందుకు మాట్లాడలేకపోయారు. ఇంతకాలం పార్టీలో తాను ఉంటున్నప్పటికీ 45 నియోజకవర్గాలకు పైగా తెలంగాణలో తిరిగిన నేను. సో ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇంట్రాక్షన్ కూడా ఎక్కువగా లేకుండా అయిపోయింది. అక్కడటువంటి కార్యకర్తలకు నాకు సంబంధాలు కట్ చేశారు, యాక్సెస్ లేకుండా చేశారంటూ కూడా కవిత తన లేఖలో రాయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ 20% పైగా మైనార్టీలు ఇందులో ఉంటారు తెలంగాణ ఓట్ బ్యాంక్ లో. సో ఎందుకు ఆయా వర్గాలను ఎందుకు ఆకర్షించలేకపోయారంటూ కూడా అటు కవిత క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ కగారు పైన మాట్లాడడం సంతోషకరమైనటువంటి విషయమే, కేంద్రం ఖచ్చితంగా చర్చలకు పిలవాలి అంటూ దాన్ని కూడా అప్రిషియేట్ చేసింది కవిత. సో దీంతో పాటు చాలా అంశాలని కూడా లేఖలో ప్రస్తావించింది. మొత్తం 6 పేజీల లేఖలో మరి ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ పొత్తుకు ప్రయత్నం చేసింది, బట్ అక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు అన్నది కూడా ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలని కవిత లేవనెత్తడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని బలంగా చెప్తారని చాలా మంది అన్నారు. బట్ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం విషయంలో ఎందుకు మౌనం వహించారు, తెలంగాణ గీతం విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇవన్నీ మెన్షన్ చేస్తారని చెప్పేసి ప్రజలంతా అనుకున్నారు. బట్ ఈ అంశాలపైన ఎందుకు మాట్లాడలేకపోయారు డాడీ అంటూ కూడా
కవిత చాలా సీరియస్ గా క్వశ్చన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇంకొంచెం పంచ్ మిస్ అయింది అంటూ కూడా కేసీఆర్ మాటల్లో తను మాట్లాడినటువంటి అంశం. బట్ క్యాడర్ అండ్ లీడర్ విషయంలో మాత్రం పెద్దగా సాటిస్ఫైడ్ అయింది మాత్రం లేదు. కేసీఆర్ మాటల్లో కొంత పంచ్ మిస్ అయింది అన్నది మాత్రం తను చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ అంశం ఇట్లా ఉంటే వీటితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా కవిత ప్రస్తావించడం జరిగింది. సో పంచ్ ఉండాల్సింది, పంచ్ మిస్ అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఈ లీడర్లకు ఉందో లేదా అట్ ద సేమ్ టైం లేదంటే పోలీసులకు ఇచ్చినటువంటి వార్నింగ్ ఉందో ఆ వార్నింగ్ ను కూడా రిసీవ్ చేసుకునేటువంటి వార్నింగే. సో అది కూడా పరిగణించాల్సినటువంటి అంశమే. బట్ ఎస్సీ వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు ఇంత పెద్ద మీటింగ్ కు మళ్ళీ పాత ఇన్ఛార్జీలనే ఎందుకు పెట్టడం జరిగింది, కొత్త నాయకత్వాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కనీసం సదుపాయాలు కల్పించలేదంటూ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఎందుకు పాత నాయకత్వాన్ని ఎంకరేజ్ చేశారు, కొత్త వాళ్ళని ఎందుకు పెట్టలేదు. అండ్ నిజామాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు నేనే కార్యకర్తలకు నాయకులకు ఫోన్ చేసి యాక్సెస్ అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ పార్టీ నుంచి ఎందుకు యాక్సెస్ లేకుండా చేశారు, కవితను ఒంటరి చేశారా అన్నది ఇప్పుడు చాలా క్వశ్చన్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. సో కవిత లేక తెలంగాణలో కొన్ని క్వశ్చన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో రానున్న కాలంలో అంటే బీజేపీతో 2 నిమిషాలే మాట్లాడడానికి కారణం ఏంటి, బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారా, ఆ విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని కవిత క్వశ్చన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి క్రమంలో రిజర్వేషన్ సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉందంటూ కూడా కేసీఆర్ ని కవిత ప్రశ్నించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో కూడా ఫెయిల్ అయింది. ధూమ్ధామ్ అనేది ఒక భారీ బహిరంగ సభ. సో అందులో ఆ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో కూడా ఈ సభ ఫెయిల్ అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. మీరు కేవలం 2 అంశాలు మాట్లాడలేకపోయారు. సో ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది ఇంకా ఒక సస్పెన్షన్ గానే ఉంది, కొంత సస్పెక్ట్ గానే ఉంది. భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా లేదా, ఎందుకు 2 నిమిషాలు మాట్లాడారు అన్నది మాత్రం ప్రధానంగా ఉంది. అండ్ ఇంకా తనకు కూడా స్టేజ్ పైన తనకు కూడా బలంగా మాట్లాడాలని ఉండే, బట్ నేను చాలా సఫర్ అయ్యాను, నేను కూడా చాలా మాట్లాడాలనుకున్నాను, కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారు, స్టేజ్ పైన మాట్లాడే అవకాశం తనకు ఇవ్వలేదు అంటూ కూడా కవిత తన మాట్లాడడం జరిగింది. అంటే ఓవరాల్ గా కవితను జైల్లో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు కేవలం 2 నిమిషాలు మాత్రమే కేటాయించడం జరిగింది, ఎందుకు అటు కవితకు కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదంటూ కూడా ప్రధానమైనటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, కవిత పుట్టినరోజు సందర్భంగా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సీఎం అని నినాదాలు కవిత చేయించుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో ఒకరొక దగ్గర జ్యోతిష్యం చెప్పుకునేటువంటి క్రమంలో కూడా మీరు భవిష్యత్తులో తెలంగాణకు సీఎం అవుతారు అంటూ కూడా చెప్పించుకోవడం జరిగింది. సో తనకు మనసులో అంటే కీ రోల్ ఇవ్వడం లేదు, తనకు మెజార్టీ రోల్ పార్టీలో ఇవ్వడం లేదు అన్నది ప్రధానంగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే కనుక కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇద్దరు మాత్రమే మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో కీలకంగా ప్రధానంగా కనిపించారు. సో హరీష్ రావు కొంత నాజారుగా ఉన్నారు, అంటే కొంత నాజారుగా ఉన్నారు, ఆ విషయంలో కొంత బాధాతప్తంగా ఉన్నారు. సో కొంత అట్లాంటి మూడ్ ఒకటి క్రియేట్ అయింది. హరీష్ రావు పక్కన పెట్టారా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి అన్నటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో పోయిన వారం వరుసగా 2 రోజులు కేటీఆర్ వెళ్ళి హరీష్ రావును కలవడం జరిగింది, హరీష్ రావు భేటీ కావడం జరిగింది. అండ్ నిన్న కూడా హరీష్ రావు కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది. సో దరిదాపు 3 గంటల పాటు కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ కావడం జరిగింది. సో ఆ తర్వాత కవిత లేఖ బయటికి రావడం జరిగింది. అయితే పార్టీలో నిజానికి కేసీఆర్ చాలా క్రమశిక్షణగా ఉండేటువంటి వ్యక్తి. పార్టీలో ఎవరినైనా కానీ ఈవెన్ ఆలి నరేంద్ర దగ్గర నుంచి మొదలు పెడితే వివేక్ గానీ, తుమ్మల గానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గానీ ఎవరినైనా కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి. బట్ ఇట్లా నేపథ్యంలో కవిత విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఒక విధంగా కొంత సస్పెన్స్ మాత్రం కనిపిస్తోంది. మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు పాల్గొంటున్నారు. శేషు సార్ గుడ్ మార్నింగ్. సో కవిత లేఖ ఒక పెను సంచలనంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో తో పాటు అటు ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీలో అనుకుందాం. సో కుటుంబ కలహాలు మొదలయ్యాయా, కవిత ఏకాకి అయిపోయిందా, కవితను ఒంటరి చేశారా, హరీష్ రావు వేరు అనుకున్నారు ఇన్ని రోజులు, కేటీఆర్ వేరు హరీష్ రావు వేరని, బట్ అంతా ఒకటైపోయి కవిత బయటకు వచ్చారా, సామాజిక తెలంగాణ అనే నినాదం వెనక అర్థం ఏమిటి, సో దీన్ని ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్ నమస్కారం. బండారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్లీజ్ కంటిన్యూ. వస్తుందా? నమస్కారం. మై డియర్ డాడీ పేరుతోటి కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి రాసినటువంటి 6 పేజీల లేఖతోటి ఒక విషయం స్పష్టమైపోయింది. ఏంటి ఆ విషయం అంటే, బిఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది అనేటటువంటి ఊహాగానాలకు ఇది బలం చేకూర్చినట్లుగా స్పష్టమైంది. ఇది ఒకటైతే,
రెండో అంశం ఏంటి అని అంటే ఈ కవిత రాసినటువంటి లేఖ విపక్షాలకు అటు బీజేపీకి కాంగ్రెస్ కి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని కార్నర్ చేయడానికి ఒక అస్త్రంగా మారేటటువంటి అవకాశం కనపడుతుంది ఈ రెండు విషయాలు. ఇక మూడో విషయం ఏంటి అంటే కల్వకుంట్ల కవిత తన లేఖలో పాజిటివ్ నెగిటివ్ అంశాలతోటి లేవనెత్తినటువంటి అంశాలు పార్టీలో రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. తను లేవనెత్తిన పాజిటివ్ అంశాల కంటే కూడా నెగిటివ్ అంశాలకి ఎక్కువ ప్రాచుర్యము ప్రాధాన్యత దక్కుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల. తన లేఖలో కూడా కల్వకుంట్ల కవిత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా అంశాలను పార్టీ ముందు ప్రజల ముందు పెట్టి తన ప్రాధాన్యతను నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పాలా. ముఖ్యంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో రెండు అంశాలను స్పష్టంగా టచ్ చేశారు. ఒకటి పొలిటికల్ డైమెన్షన్ ని, రెండోది సోషల్ డైమెన్షన్ ని. ఈ రెండు డైమెన్షన్ ని తను టచ్ చేసింది. పొలిటికల్ డైమెన్షన్ లో ఏంటి అంటే 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ 27వ తారీఖు నాడు జరిగిన రజతోత్సవ సభలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తింది. తర్వాత బీజేపీతో మన వైఖరి ఏంటి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయకుండా ఏదో నామమాత్రంగా 2 నిమిషాలు వాళ్ళని విమర్శించారు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తింది. మూడో అంశంగా తను లేవనెత్తింది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ చేతనే బీఫాములు ఇప్పిస్తారా, లేకపోతే పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నాయకత్వమే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు బీఫాములు ఇస్తారా అనేటటువంటి మూడో కీలకమైన రాజకీయ అంశాలని తన లేఖలో లేవనెత్తారు. రెండవ వైపున ఏంటి అంటే సోషల్ ఈక్వేషన్స్ ని ముందు పెట్టింది. తను మొదటి నుంచి కూడా మీరు చూడండి, తను లిక్కర్ కేసులో వెళ్ళక ముందు, లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా పార్టీ లైనప్ లో కాకుండా తన సొంత లైనప్ లో పనిచేస్తుంది. ఆ లైనప్ లో పనిచేస్తున్న క్రమంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని, తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో జాగృతి రద్దు చేస్తామని ప్రకటించి తర్వాత మళ్ళీ జాగృతి కమిటీలు కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన సొంత అజెండాని పబ్లిక్ లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ లేఖలో కూడా 3 సామాజిక అంశాలని పట్టుకొచ్చింది. ఒకటి, మీరు వక్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో మాట్లాడలేదు, ఉర్దూలో మాట్లాడుంటే బాగుండు అని ఒకటి ముస్లింలను టార్గెట్ చేసింది. రెండోది 42% రిజర్వేషన్ల పట్ల మన వైఖరి ఏంటో చెప్పలేదు అని బీసీలను టార్గెట్ చేసింది. మూడో అంశంగా వచ్చేసి ఎస్సీ వర్గీకరణ గతంలో మనమే శాసనసభలో తీర్మానం చేశాము, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేదు అని ఎస్సీలను టార్గెట్ చేసింది. ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేటటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది శేషు సార్. బీసీ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఎత్తుకుంది. ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అయితే మాకు వచ్చేటువంటి ప్రాబ్లం లేదంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సామాజిక తెలంగాణ కావాలంటూ కవిత ఈ రోజు డిమాండ్ చేస్తోంది. సామాజిక తెలంగాణ రావాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి పైన ఎట్లాంటి నినాదం చేయలేదు. సో ఈ అంశం పైన కవిత ఇప్పుడు డివేట్ అవుతుందా, పక్కకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అదే, దానికి ప్యారలర్ గానే కవిత విత్ ఇన్ ద పార్టీలో ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి క్రమంలో 42% రిజర్వేషన్ల పైన డెడికేటెడ్ కమిషన్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటము, అదే విధంగా 42% రిజర్వేషన్ పైన తను లేఖలు రాయటము, తన సూచనలు చేయటము, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేటటువంటి ఒక లైనప్ తీసుకుంది. ఇది పార్టీ తీసుకున్న లైనప్ కాదు, తన సొంతంగా తన జాగృతి సంస్థతోటి తనకున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ తోటి తను తీసుకున్నటువంటి ఒక లైనప్. అంటే దీంట్లో మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటి శ్రీకాంత్ అంటే, లిక్కర్ కేసులో తను అరెస్ట్ కాక ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలుకి వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత పార్టీలో తనకు దక్కుతున్నటువంటి ప్రాధాన్యత, తన రోల్ ఏంటి అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగానే ఇవాళ తను ఈ అంశాలను బయటకు తీసుకొచ్చింది అనే విషయాన్ని మనం గమనించాలా. మీరు ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభలో కేవలం మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, కేవలం కేటీఆర్, కేసీఆర్ 2 ఫోటోలను మాత్రమే పెట్టారు. ఒక్క వరంగల్ జిల్లాలో జరిగింది కాబట్టి ఒక్క దయాకర్ గారే ఆహ్వాన ప్రసంగం మాట్లాడినటువంటి సందర్భం చూసాం. మరెవరికి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి పార్టీలో ఇప్పుడు కేటీఆర్ ని
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నా పాత్ర ఏంటి, నేను పోషించేటటువంటి పాత్ర ఏంటి, నా రోల్ ఏంటి, నా ప్రాధాన్యత ఏంటి పట్టుబట్టేటటువంటి క్రమంలోనే, తేల్చుకునేటటువంటి క్రమంలోనే ఈ లేఖ కేసీఆర్ కి రాసినట్లుగా మనం విశ్లేషకులు మనం కూడా భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే బయట వస్తున్నటువంటి ఊహాగానాల మేరకు కవిత గాని, కవిత పార్టీ గాని, కవిత ఫాలోవర్స్ గాని ఒక మాట బయటకు తీస్తున్నారు. ఏంటంటే సార్ కవిత పార్టీ అని మీరు మెన్షన్ చేస్తున్నారా? మీ మాటల్లో కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అన్నట్టు ఏమైనా అనుమానం? చెప్తాను ఆ మాట కూడా చెప్తాను. కవితకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ చేస్తున్న వాదన ఏంటి అంటే, కేసీఆర్ కి ఒక కీలకమైనటువంటి నాయకురాలుగా పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపైన లేఖ రాసే అర్హత లేదా, వీటన్నిటిపైన ప్రశ్నించేటటువంటి అర్హత తనకు లేదా, ఈ అన్ని పార్టీలో జరుగుతున్న విషయాలను అధినాయకత్వం ముందు పెట్టేటటువంటి అర్హత లేదా అనేటటువంటి ఒక వాదన తీసుకొస్తూ, ఇంకొక వాదన ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రాజీ పడతారా లేకపోతే రాజీనామా చేస్తారా? రాజీ పడి పార్టీలోనే ఉంటారా, రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారా? బయటికి వెళ్ళిపోతే ఊహాగానాలు వస్తున్న మేరకు తెలంగాణ జాగృతి పార్టీని ఏర్పాటు చేస్తారా? పార్టీ ఏర్పాటు చేసే బలముందా? పార్టీ ఏర్పాటు చేస్తే తన వెనకాల నడిచే బలగం ఉందా? ఈ అన్నిటికీ భవిష్యత్ సమాధానం చెప్పబోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి తను రాజీ పడతారా, రాజీనామా చేస్తారా, బలముందా, బలగముందా అనేటటువంటి ఒక చర్చ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీరు రాజీ పడతారా, రాజీనామా చేస్తారా అని మాట అన్నారు. బండ రామ్మోహన్ రావు గారు దీని కంటిన్యూషన్ లో మీరు చెప్పండి. రాజీ పడతారా, రాజీనామా చేస్తారా అంటే బిఆర్ఎస్ పార్టీ లైన్ క్రమశిక్షణ అతిక్రమిస్తే సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మనం ఇందాక నా మాటల్లో కూడా ఆలయ నరేంద్ర దగ్గర నుంచి వివేక్ వరకు కూడా చాలా సందర్భాల్లో చూసాం. తుమ్మలను చూసాం, పొంగులేటిని చూసాం, చాలా మంది విజయశాంతిని చూసాం. బట్ ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యురాలే కన్న బిడ్డే కవిత. సో ఇక్కడ తెలంగాణ జాగృతితో పార్టీ పెడతారా, పార్టీకి రాజీనామా చేస్తారంటే రాజీనామా చేసేంత వరకు ఉంటారా కేసీఆర్, లేదంటే అందరికి ఉన్నటువంటి న్యాయమే కవిత కూడా చేస్తారా, పార్టీని సస్పెండ్ చేస్తారా? దెన్ వెంటనే సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కవిత డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి పైన ఎట్లాంటి ఇప్పటికీ నిర్ణయం ప్రకటించలేదు. బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు తప్ప సామాజిక తెలంగాణ పాయింట్ ఎక్కడ రావట్లేదు. కవిత అంశాన్ని లేవనెత్తారు. బయటకు వచ్చి సామాజిక తెలంగాణ పేరుతో పార్టీ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సో ఆ నినాదాన్ని ఏమైనా ముందుకు వెళ్ళబోతున్నారా? ఈ లైన్స్ ఎట్లా చూడొచ్చు బండ రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్, నీకు అట్లాగే శేషుకు ఇన్స్పిరేషన్ నమస్కారం. శేషు ఎక్కడ ఆగిండో అక్కడి నుంచి ముందు మొట్టమొదటి ఏంటంటే, ఎవరైతే మాట్లాడాల్సిందో వాళ్ళిద్దరు మాట్లాడతారు, మనందరం మాట్లాడతాం. నిన్న నుంచి అదండి. అయితే కవిత అన్న చెప్పాలి, లెటర్ నేను రాసినాను, లేకపోతే ముట్టిందని ఆయన అని చెప్పాలి. వాళ్ళిద్దరు కామ్ గా ఉన్నారు. కనుక నిన్నటి నుంచి ఇంకొక కోణం ఏంటంటే, అది కవిత లెటర్ కాదు, కవిత సంతకమే కాదు అనే మాట కూడా వస్తుంది. అంటే మనందరం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ వెర్షన్ కూడా మనం తీసుకోవాలి. ఒకటి, కవిత ఆ రకంగా ఇంగ్లీషు తెలుగు కలిపి రాస్తుంది. అసలు కవిత రాత అదేనా కాదా అనేది కూడా ఫేక్ లెటరా అసలు లెటరా కూడా మనం మాట్లాడుకోవాలి. సరే, ఫేక్ అయినా అసలైనా ఆ లెటర్ లో ఉన్న అంశాలు మాత్రం కన్సర్న్. మనం సభ జరిగిన గంట తర్వాతనే మనం మాట్లాడిన, సభ జరిగిన కేసీఆర్ గారు మాట్లాడిన గంట లోపంటే మనం ఇదే ఛానల్ మాట్లాడుకున్నాం. మనం ఏమైతే తిరిగిన అంశాలన్నీ ఉన్నాయో సమస్య లేదు. అంటే పార్టీ కార్యకర్తల్లో ఈ నిగూఢమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవి కవిత పేరు మీద బయటకు వచ్చినాయి, అంతే తేడా. ఇప్పుడు బీజేపీ గురించి 2 నిమిషాలు మాట్లాడి మనం కూడా మాట్లాడినాం అంతే. ఒకటి, దాన్ని వివరంగా చెప్పింది. ఏది ఇప్పుడు సామాజిక అంశాలు 3 ఏవైతే శేషు విశ్లేషించిన అద్భుతమైన విశ్లేషణ, అలా 3 అంశాలు వచ్చింది. ఎప్పుడు కూడా ఆమె స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది మొదటి నుంచి. నేను ఇంకొక ఏమంటున్నానంటే, కనిమొళి ఇటు పక్క షర్మిల, ఈ వీళ్ళని కూడా మనం జత చేసుకోవాలి. అంటే వాళ్ళు పార్టీలో ఉంటూనే తిరుగుబాటు చేసిండ్రు, పార్టీలో ఉంటే సమర్థించిండ్రు. జగనన్న వదిన బాలాన్ని షర్మిల, అట్లాగే వారసత్వం అనేది పురుషులకైనా స్త్రీలకు అనే దాని మీద ఒక చర్చ జరిగింది. తమిళనాడు కూడా జరిగింది. కనిమొళి కూడా అడ్జస్ట్ అయిపోయినా కనిమొళి తనదేం రాజకీయాలు చేస్తుంది కదా, జైలుకి పోయినా. ఆ సేమ్ కవితకు కనిమొళికి అట్లా కవితకు మన షర్మిలకు వచ్చి దగ్గర పోలికలు ఉంటాయని ఈ వర్గం కూడా. అంటే పురుషాధిక సమాజంలో రాజకీయ పార్టీలు ఎవరిని ప్రోత్సహిస్తున్నాయనేది కూడా ఇంకొక రకంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రియ సూలే రాజకీయాల్లో వచ్చిందంటే మనకు శరద్ పవార్ కు బిడ్డ తప్ప కొడుకు లేరు కదా. అందుకని చూడండి, ఎక్కడైనా సరే రాహుల్ గాంధీ, మన ప్రియాంక గాంధీ చూడండి, ప్రియాంక గాంధీ కంటే రాహుల్ గాంధీనే ముందు తీసుకొస్తున్నారు. అంటే మన దేశంలో రాజకీయాలన్నీ పురుషుల చుట్టూ, వారసత్వ రాజకీయాలను పురుషుల చుట్టూ తిరుగుతుంది. పర్వాలేదు, ఏమైనా హర్ట్ అయిందా ఈమె అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తనదైన రీతిలో ఏదైతే ఇప్పుడు కాదు, అసలు యాక్చువల్లీ లెటర్ రాసింది అది జరిగిన 2-3 రోజులకే రాసింది అంటున్నారు. అది ఇప్పటిదాకా బయటకు ఎట్లా వచ్చింది, ఇప్పుడు బయటకు రావడం కారణం ఏంటిది? నిజంగానే మరి కేసీఆర్ దిక్కు నుంచి ఇంకొక పాయింట్ కూడా, ఈ మధ్య కాలంలో హరీష్ రావు డివేట్ అయ్యారు, కేటీఆర్
హరీష్ రావుకు పడట్లేదు. సో మొన్న సభలో కూడా హరీష్ రావుకు కేసీఆర్ పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు, లేచి నిలబడితే కూడా నమస్తే జస్ట్ పెట్టినట్టు వెళ్ళిపోయారని ఇవన్నీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినాయి. సో హరీష్ రావు డివియేట్ అవుతున్నారు అన్న క్రమంలో మొన్న ఈ మధ్య కాలంలో గత వారం నుంచి మళ్ళీ అందరూ ఒకటి కావడం, కేటీఆర్ వరుసగా 2 రోజులు వెళ్ళి హరీష్ రావును కలవడం, నిన్న కూడా హరీష్ రావు కేసీఆర్ తో భేటీ కావడం, ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో కవితను పక్కన పెట్టారా? సో కవిత ఇప్పుడు పక్కకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సో అందరూ ఒకటయ్యారా, లేదంటే కవిత పార్టీలో ఇంకేమైనా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఆశించి ఉండొచ్చా? కేసీఆర్ ఇంకా అంటే గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లోకి వెళ్ళబోతున్నారా? కేటీఆర్ ని పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ చేయబోతున్నారా? హరీష్ రావుకి ఇంకేమైనా ప్రధానమైనటువంటి పోస్ట్ ఇవ్వబోతున్నారా? ఇవన్నీ అయిన తర్వాత కవిత ఇప్పుడు బయటికి రావడం, అంటే నిన్న హరీష్ రావుతో భేటీ అయిన తర్వాతనే సాయంత్రం ఈ లీక్ బయటికి రావడం. సో అఫీషియల్ గా కవిత రాసిందా లేదా అన్నది ఈ రోజు సాయంత్రం కవిత అంటే విదేశీ పర్యటనలో ఉండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఇట్లాంటి కుటుంబ నేపథ్యంలో ఈ పొలిటికల్ సినారియో నుంచి టైం గ్యాప్ ని చూసుకుంటే కనుక కవిత లేఖను ఇట్లా ఏమైనా చూడొచ్చా మనం కుటుంబ కలహాల కింద? నష్ట నివారణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అమెరికాలో ఉంటే ఇవాళ వాట్సాప్ లో మనం మొత్తం చేయడం లేదా? ప్రపంచం అంతా మాట్లాడుతున్నాం మనం కదా. నేను పొద్దున్న అమెరికా టీవీలో మాట్లాడినా. ఇంత వీలున్నప్పుడు ఎందుకు ఆమె అక్కడి నుంచి సమాధానం ఇవ్వలేకపోతే? ఇంత నష్టం జరుగుతుంటే, పార్టీకి నష్టం జరుగుతుంటే నూతిల వడ్డోల మీద నూరు రాలన్నట్టు మొన్ననే నోటీసులు వచ్చినాయి కేసీఆర్ కి, హరీష్ రావుకు, ఈటల రాజేంద్రకి. ఏది మన పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు చేసింది. మరి దాని మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ఈ లెటర్ కరెక్టా కాదా అని మాట్లాడాల్సి ఇద్దరు ఎవరైతే కేసీఆర్ లేకపోతే కవిత మాట్లాడాలి. కవిత మాట్లాడడానికి ఏముంది? కేసీఆర్ గారిని మాట్లాడారు అనుకోండి, కవిత మాట్లాడాలి కదా అంటున్నాను నేను. అయితే వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవైతే అందరి మనసులో ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి మనసులో ఉన్నాయి కనుక దీని మీద క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరే. రెండవది, మనం దాన్ని విశ్లేషించుకో, ఆ లేఖ నిజమనే చెప్పుకుందాం కొద్దిసేపటికి. విశ్లేషించుకుంటే ఏమవుతుందంటే హరీష్ రావు మీద ఇప్పుడు కాదు శ్రీకాంత్, మనకు ఎప్పటి నుంచి అంటే మనకు 2004లోనే కేసీఆర్ మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి కోసం కలిసి వచ్చాను అన్నప్పుడే హరీష్ రావు మీద చాలా వచ్చినాయి. అంతేందుకు కేసీఆర్ చచ్చిపోతారు అంటే దుఃఖలాగా నాకేమైంది బక్కవాడిని బాగుందా అని. అంటే ఈ పుకార్లకు అంత ఉండదు. యాక్చువల్గా రాజకీయాలలో కానీ సినిమాల్లో కానీ పెద్ద ఎత్తున ఇట్లాంటివి ఉంటాయి. కానీ సర్దు మట్టుగా దాకా మాట్లాడకుండా ఎందుకుంటున్నారు వీళ్ళనే సమస్య ఇక్కడ. ఫేక్ లెటర్ కాకుండా అసలు లెటర్ అనుకున్నా ఏదైనా సరే ఆ లెటర్ లోని అంశాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అంటున్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ అంశాలను తీసుకుంటే ఒక్కొక్క అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది అంటున్నాను. కొన్ని మీరు అన్నట్టు పాజిటివ్ అంశాలు ఏముంది, రేవంత్ రెడ్డి పేరు తీయలేదు మంచిదే అని లేకపోతే ఇట్లాంటివి మాట్లాడవచ్చు. కానీ అన్ని తాని అన్ని నడిపించే తీరే అందరు విమర్శించినాం కదా. మంచి డైలాగ్ ఉంటుందని ఎవరని లేదు, కానీ మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా ఇప్పుడు ఏమైంది? బీజేపీకి మన కాంగ్రెస్ కు ఒక మంచి అస్త్రం ఇచ్చినట్లే ఈ లేఖ. ఏంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే అస్త్రాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది కదా. అంటే బీజేపీ పార్టీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడలేదు దాని మీద. కనుక పక్క హిందువు నేను అసలనే హిందువు లేని అనుకున్నా అంట ఆయన కేసీఆర్ రేపు పొద్దున సాఫ్ట్ కార్నర్ బీజేపీతో ఉంటాడా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే పూర్తిగా పునాదులు పొందు పార్లమెంట్ ఎన్నికలు ఒక సీట్ రాలేదు కనుక ఈ లెటర్ అసలుదా నకిల్దా తేలిన తర్వాత నడలేదని తేలినా కూడా ఇందులో ఈ అంశాల పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డది, సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డది. వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ శేషు సార్. సో మొత్తానికి పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తోటి కవిత పేరుపై వచ్చినటువంటి లేఖ అయితే ఏదైతే ఉందో దీనిపైన ఇంతవరకు కవిత రియాక్ట్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. బట్ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ప్రస్తుతానికి ఈ లేఖ చాలా సంచలనంగా మారింది. కేసీఆర్ మాటల్లో పసలేదు, ఆ పంచ్ మిస్ అయింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని రేవంత్ రెడ్డి పేరెత్తకపోవడం ఓకే అభినందనీయమే, కానీ కొన్ని ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడలేదు, 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, ముస్లింలకు సంబంధించి ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు, ఇంకా చాలా అంశాలు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ గీతం గురించి మాట్లాడలేదు, 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. అండ్ పాత సీనియర్ ఎవరైతే ఉద్యమకారులున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వలేదు. సో పాత ఇన్ఛార్జ్లకే మళ్ళీ వేతనం కట్టబెడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో చాలా ప్రశ్నలు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అండ్ సభ తర్వాత బీజేపీ గురించి ఎందుకు ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు, బీజేపీకి 2 నిమిషాలు ఎందుకు టైం కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బీజేపీతో పొత్తులో ఉండడం పైన క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి సో కొన్ని ప్రశ్నల్ని ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని కవిత తన లేఖ రూపంలో ఈరోజు లీక్ చేయడం జరిగింది. సో మీడియాలో ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో దీని తర్వాత కవిత నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? ఒకవేళ ఇది బీఆర్ఎస్ పార్టీ ఈ లేఖ తీసుకున్నాం అని అధికారికంగా చెప్తే గనక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కవిత కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా? సామాజిక తెలంగాణ అనే నినాదం వెనక అర్థం ఏంటి? సీఎం అని ఈ మధ్య కాలంలో పిలిపించుకుంటున్నారు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఏకంగా కేసీఆర్ ముందే సీఎం
అంటూ నినాదాలు చేశారు కవితను ఉద్దేశించి. సో ఈ మధ్య కాలంలో ఆ స్లోగన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో కుటుంబంలో వేరైపోయారా, కుటుంబంలో చీలికలు వచ్చాయా, బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందా, కవిత ప్రత్యేకంగా పార్టీ పెట్టబోతున్నారా, ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతానికి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా అటు బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి, లేదంటే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి కవిత హైదరాబాద్కి వచ్చిన తర్వాత తను ఈ రోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.